ప్రజలకు ఉపయోగపడే సరికొత్త ఆవిష్కరణతో అమరావతి ఎస్ఆర్ఎం విద్యార్థులు మన ముందుకొస్తున్నారు. రవాణా సేవలకు వినియోగించుకునేలా ఎస్ఆర్ఎం విద్యార్థులు డ్రాక్సీని తయారు చేశారు. డ్రోన్ను ట్యాక్సీలాగా సిద్ధం చేయడాన్ని డ్రాక్సీగా వ్యవహరిస్తున్నారు. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ శ్రీధర్ సార్ నిపుణుల సమక్షంలో పనితీరును పరిశీలించారు. 70 కిలోల బరువుండే మనిషిని లేదా వస్తువులను తీసుకెళ్లేలా డ్రాక్సీని తీర్చిదిద్దినట్లు తెలిపారు. మొదటి విడత ప్రయోగం విజయవంతమైంది. మరో 4 దశల ప్రయోగాలు పూర్తి చేసి ఏడాదిలోపు ప్రారంభిస్తామని చెబుతున్నారు. డ్రోన్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో డ్రోన్ బేస్డ్ ట్యాక్సీ, దాని మేము డాక్సీ అన్నారు, డ్రోన్ ట్యాక్సీని. ఆ డ్రోన్ డాక్సీ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఎలా సులభం చేయాలి, ఎంత సులువుగా తక్కువ కాలంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాగ ఒక పాయింట్ టు పాయింట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, దానికి అనుగుణంగా మా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది అందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అంటే 80 కిలోల పేలోడ్ తోటి వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్, దాన్ని మా స్టూడెంట్స్ అచీవ్ చేశారు. దానికి మేము వేళ డెమాన్స్ట్రేషన్ పెట్టి పెడుతున్నాం. ఇది ముఖ్యమైన ఘట్టం, ఇది ముఖ్యమైన స్టేజ్. ఇది దాన్ని అచీవ్ చేసాక మిగిలిన స్టేజెస్ ఎంత కష్టం కాదు, అది కూడా కష్టమే. కానీ దీనికి ఏ డ్రోన్ తయారు చేశారో దీనికి క్లాంప్లు అవ్వనండి, పైప్లు అవ్వనండి, అన్ని 3D ప్రింటింగ్ ద్వారా మా ల్యాబ్స్లోనే, మా సపోర్ట్, మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోనే మా పిల్లలు తయారు చేసి మా స్టూడెంట్ 100% స్టూడెంట్ ప్రొడక్షన్. అఫ్కోర్స్ ఇంజిన్ అది మా వాళ్ళు తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి దాంతో చేసిన ఈ డ్రోన్ అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ వచ్చి ఇది. తర్వాత దే విల్ అచీవ్ దట్ ఫ్లయింగ్. ఆ తర్వాత టెస్టింగ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అంటే ఎంతసేపు ఆకాశంలో ఎగరగలదు, ఆ టెస్టింగ్ చేయడం. తర్వాత పాయింట్ టు పాయింట్ టెస్ట్ చేయడం. తర్వాత పర్మిషన్స్, దాని తర్వాత ఏమో అప్రూవల్స్, ఆ తర్వాత కంప్లీట్ డిజైనింగ్ అండ్ దెన్ లాంచింగ్. ఇది ఫస్ట్ ప్రోటోటైప్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ. సో బేసిక్గా ఫ్యూచర్లో మనకి పీపుల్ ఎయిర్లో ట్రావెల్ చేయాలి అనేది ఒక ఇంపార్టెంట్ గోల్ అండ్ మైల్ స్టోన్. ఈ విధంగా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు దీని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి ప్రోటోటైప్స్ క్రియేట్ చేసి అండ్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈరోజు మనం చూసిన ప్రోటోటైప్ కూడా అలాంటిది. సో దీంతో బేసిక్గా మనము ఎలా అయితే ఏరోప్లేన్ కనిపెట్టినప్పుడు మనుషుల్ని ఏరోప్లేన్ మీద ట్రావెల్ చేయొచ్చు అని ఆబ్జెక్టివ్తో ముందు తీసుకెళ్లారో, ఇప్పుడు మనకి డ్రోన్స్ టెక్నాలజీతో ఆటోనమస్గా ఎవరు పైలట్ కూడా అవసరం లేకుండా ఈ డ్రోన్ ట్యాక్సీ మీద మనం ఒక డెస్టినేషన్కి చేర్చే అవకాశం ఉంటుంది. 400 ఫీట్ లోపల ఈ డ్రోన్ ట్యాక్సీ వ్యవస్థని క్రియేట్ చేసుకొని అందులో ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటే మనం మనుషుల్ని ఈజీగా దీని మీద ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇది మనకు డిఫరెంట్ గోల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, దీని అప్లికేషన్స్ హెల్త్ కేర్లో, లాజిస్టిక్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ క్యారీ చేయడానికి, వీటన్నిటికీ దిస్ ఈజ్ ఎ గుడ్ సొల్యూషన్. సో దీనికి డెడికేటెడ్ డ్రోన్ కారిడార్స్ నిర్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.